డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేయాలంటూ కూడా ఈ రోజు డిఎస్సి ముట్టడికి వీళ్ళు రావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులతో ఆస్మా ఉన్నారు, మాట్లాడదాం. అంటే ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మీరు దాదాపు మెగా డిఎస్సి అంటున్నారు, ప్రభుత్వం ఆల్రెడీ మెగా డిఎస్సి ఇస్తున్నాము 15,000 అని ఒకసారి అంటున్నారు, ఒకసారి 25,000తో మెగా డిఎస్సి అంటుంది. మరి దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు డిఎస్సి 15,000, 16,000, 20,000 అని చెప్తున్నారు కదా. అయితే గత నోటిఫికేషన్ కి మీరు 5,000 డిఎస్సి కల్పించారు. ఇది అందరికి జగమెరిగిన సత్యమే. కొత్త నోటిఫికేషన్ ఎక్కడ? మీరు మేనిఫెస్టోలో ప్రకటించిన 25,000 డిఎస్సి ఎక్కడుంది? అది మేము అడుగుతున్నాము. 3 టెట్లు నిర్వహించారు. 3 టెట్ల తర్వాత 1 టెట్ నిర్వహించే మనకు డిఎస్సి ఇవ్వాలి. అటు గురుకుల నోటిఫికేషన్ లేక, మోడల్ స్కూల్ నోటిఫికేషన్ లేక, డిఎస్సి నోటిఫికేషన్లు లేక స్కూళ్లలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు అన్ని పోస్టులు కడితే 40,000, 50,000 దాకా ఖాళీలే ఉన్నాయి. ఉన్నప్పటికీ ఎందుకు ఇంకా మీరు చెప్పే ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు? ఇంకా ఎందుకు వేకెన్సీస్ లీస్ట్ కనీసం ఖాళీల వివరాలు కూడా చెప్పట్లేదు. ఇప్పుడు ఈ రోజు ఏం డిమాండ్ చేయడానికి మీరు ఇక్కడికి రావడం జరిగింది? విద్యాశాఖ భవన్ దగ్గరికి ఏం డిమాండ్ చేయడానికి రావడం? నేను డిఎస్సి వెంటనే రిలీజ్ చేయాలి, లేకపోతే మాత్రం ఉద్యమం ఉద్రిక్తమైంది. పడితే నోటిఫికేషన్లు పడాలి, లేకపోతే మీ ఆఫీసుల మీద రాళ్లు పడతాయి. అంటే ఇప్పుడు వాళ్ళు 70,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఇప్పటికే 70,000 ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది అంటున్నారు. ఇది ఏం చెప్తారు? దీనికి ఏం చెప్తారు? 70,000 ఉద్యోగాల్లో డిఎస్సి ఉద్యోగాలు, వాళ్ళు 7,000 ఉద్యోగాలు కూడా ఇచ్చిన చరిత్ర లేదు వాళ్ళది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్తున్నాం మేము. కొత్త నోటిఫికేషన్ కావాలి. మీరు డిఎస్సి టీచర్ పోస్టుల నుంచి ప్రొఫెసర్ పోస్టుల దాకా చాలా ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్న నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పి ఇప్పటి వరకు నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. ఒక మంత్రి గారేమో 70,000 అంటారు, మరొక మంత్రి గారేమో 60,000 అంటారు. కానీ ఇప్పటి వరకు గత ప్రభుత్వం నింపిన నోటిఫికేషన్లు భర్తీ చేశారు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. మేము ప్రధానంగా నిరుద్యోగుల తరఫున మేము ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్లకు ప్రిపేర్ అవుతా ఉన్నాం. మాకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 20,000 పైచిలుకుతోని డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇప్పటికీ ప్రభుత్వం 2 సార్లు కూడా ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ దానికి కొత్త పేరుతో రేషనలైజేషన్ ప్రక్రియతో ఉన్న విద్యార్థులను ఊడబీకే పరిస్థితి, స్కూల్ మూసవేసే పరిస్థితి స్వయాన మన విద్యాశాఖ అనేది మన ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. మంత్రి గారు ఏమంటున్నారు, నాకు విద్యాశాఖ అంటే చాలా మక్కువ, మరి నేను నా దగ్గర విద్యాశాఖ పెట్టుకొని నేను విద్యాశాఖను ఉద్ధరిస్తానని చెప్తా ఉన్నాడు. కానీ చివరికి రేషనలైజేషన్ ప్రక్రియని తీసుకొని వచ్చి ఉన్న స్కూళ్లను మూత వేసే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు. దయచేసి డిఎస్సి నోటిఫికేషన్ తక్షణ విడుదల చేయాలని కోరుకుంటా ఉన్నాం.